మారినట్టే కాలం కూడా మారుతున్నది. మనుషులు పగబట్టినట్టే కాలం కూడా పగబడుతున్నది. ఎండాకాలంలో వానలు, వానాకాలంలో ఎండలు అంత తారుమారైతున్నది. ఇదివరకు సముద్రం పక్కపొంటి అది కూడా తుఫాన్లు వచ్చినప్పుడే ఈదురుగాలులు వీచేటి. కానీ ఇప్పుడు పక్కపొంటి ఏ సముద్రం లేకపోయినా సుడిగాలులు ఈదురుగాలులు వచ్చి గత్తర్ లేపుతున్నాయి. చూడుర్రి. ఎటు చూసినా కూలిపడ్డ చెట్లు, తెగిపడ్డ కరెంటు వైర్లు, టాపు లేచిపోయిన ఇండ్లు. ఒక్కొక్కటి కాదు పోన్రి, అంతా ఆగమాగం గత్తర గత్తర అవుతున్నది. ఇన్నొద్దులు వానొస్తే వరదొస్తుంది, వరదొస్తే బురదొస్తుంది అని అనుకున్నాం గాని ఇప్పుడు వానకు తోడు ఈదురు గాలులు కూడా ఈరగమరగ వీస్తున్నాయి. గాలులంటే పిల్లగాలులు చల్లగాలులు కాదు, మనుషులే కొట్టుకపోయేటంత గట్టిగా కొడుతున్నాయి గాలులు. ఈదురుగాలుల దెబ్బకు కామారెడ్డి జిల్లా బాన్సువాడలున్న కేసీఆర్ కాలనీలో ఓ మనిషి పానం ఇవ్వయింది. మాపటిల్లి డాబా మీద పండుకున్న ప్రభు అనే పెద్ద మనిషి గాలి వస్తున్నదని కిందికి పోదామని చూసిండో మరి ఎట్టయిందో గాని లేచి నిలబడేటాలకు గాలికి మిద్దె మీదకేసి కింద పడి పానాలు పోగొట్టుకున్నాడు. గంతగానం గట్టికి వచ్చింది అన్నట్టు గాలి. సోమవారం సంధి ఆదిలాబాద్ జిల్లాలో ఈదురుగాలులతోని వాన దబాయించి కొడుతున్నది. గిట్లనే ఎంపీ గోడవ నాగేశ్ ఓ కాడ ఆటల పోటీలు చాలు చేయనికే పోతే చూడర్రి గాలి దుమారం ఎట్టలేసిందో. కుర్చీలు బల్లలు అన్ని ఎగిరిపోయినాయి. మనుషులు కూడా కాని రాకుండా ఎర్ర దుబ్బలేసింది. అటు ఇటు నడిస్తే ఏడ గాలి ఎగిరిపోతామోనని పబ్లిక్ ఏదో ఓ సామాను పట్టుకొని గట్టిగా నిలుచునే కథ అయింది. ఆటలు చాలు చేయనికే పోయిన ఎంపీ అక్కడి నుంచి ఎమ్మటే వెళ్ళిపోయిండట. ఇదొక్కటే కాదు, ఇండ్ల మీద కప్పులు ఎగిరిపోయినాయి. పబ్లిక్ దిక్కు దివానం లేకుండా అయ్యిండ్రు. నిర్మల్ జిల్లాలో కూడా పెద్ద పెద్ద చెట్లు కూలిపడ్డాయి, రస్తాలు బంద్ అయినాయి. మురుగశిర కార్తెకు ముంగిళ్ళు చల్లబడతాయని అంటారు గాని ఈ మురుగశిర కార్తెకు ముంగిళ్ళు చల్లబడు కాదు, మొత్తం ఇంటి తలుపులు తడకలు గాలి ఎగిరిపోతున్నాయి. ఈదురు గాలులకు దుమ్ము దుమారానికి ఊర్లే ఆగమయ్యే కథ అవుతున్నది. మరి ఇప్పుడే ఇట్లున్నదంటే ముంగట ఇంకెంతున్నదో ఏమోనని బుగులు పడతాండ్రు పబ్లిక్.